దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుడికి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. కారు నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నాబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజామిల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించమని ముజామిల్ అంగీకరించినట్లుగా దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొదట దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుడు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లుగా అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లుగా తెలిపాయి. ముజామిల్ షకీల్కు జైషే ఉగ్రముఠతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఏడాది జనవరి సమయంలోనూ ముజామిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లుగా గుర్తించారు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక రెండో పేలుడు పదార్థం అమ్మోనియా నైట్రేట్ కంటే శక్తివంతమైనది అయ్యి ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం నాటి పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతంలో సంచరించినట్లుగా తెలిసింది. ఈ కారు నవంబర్ 10న ఉదయం హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే రోజు మధ్యాహ్నం 2:30కు కన్నౌట్ ప్లేస్, ఆ తర్వాత మయూర్ విహార్లో ఈ కారును గుర్తించినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే తెలిసింది. ఇక మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్ధారించారు. 200 IEDలతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు పేలుడు స్కెచ్ వేస్తున్నట్లుగా గుర్తించారు. ఢిల్లీ పేలుడు బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. 2 రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యం గురించి క్షతగాత్రులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం
16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎర్రకోట ఘటనపైన భూటాన్ వేదికగా ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పీరియడ్ కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన 12 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో భూటాన్లో ఉన్న ప్రధాని భారత్కు తిరిగి రావడంతో భారత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు కేంద్ర కేబినెట్ మౌనం పాటించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు కేంద్ర కేబినెట్ మౌనం పాటించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతూనే హన్మకొండ కుమర్పల్లిలోని స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘం నాయకుడు దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీనివాస్కు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు. చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయి. హన్మకొండ కుమార్పల్లిలోని స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీనివాస్కు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు. చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కారు పార్టీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. కేకే సర్వే సంస్థ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్పై 8% ఓట్ల తేడాతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేకే సర్వే వెల్లడించింది. ఇక మరో సర్వే సంస్థ తెలంగాణ ఇంపాక్ట్ కూడా బీఆర్ఎస్ విజయటంక మోగించనుందని తెలిపింది. కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 46% వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్,
కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. ఇక కేకే సర్వే, తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కారు గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి. నాంపల్లి చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10:30 గంటలకు కూడా కొందరు ఉద్యోగులు హాజరు కాకపోవడం మంత్రి దృష్టికి వచ్చింది. సమయపాలన పాటించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు కరెక్ట్ టైంకు రావాలని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏం చేసినా స్పెషలే. జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారితో మమేకం అవుతుంటారు. పైకి గంభీర్యంగా ఉండే జగ్గారెడ్డికి పిల్లలంటే ఎంతో ఇష్టం. సంగారెడ్డిలోని తన నివాసం వద్ద స్కూల్ పిల్లలతో జగ్గారెడ్డి ముచ్చటించారు. జగ్గారెడ్డి కొద్దిసేపు పిల్లలతోటి సరదాగా గడిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోధులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. 2 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచుల వేదికపై కూర్చోబెట్టడంతో వివాదం చోటు చేసుకుంది. బోధి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్లు ప్రోటోకాల్ లేని వారిని ఎలా కూర్చోబెడతారంటూ అధికారులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు జోక్యంతో బీఆర్ఎస్ నాయకులు బయటకు పంపిన తర్వాత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆశతోటి ఈ చెక్కులు తీసుకోవాలని చెప్పేసి వచ్చేసినటువంటి చైర్మన్ గంగారెడ్డి గారు
వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయడంపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఆలయాన్ని మూసివేయడంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బందోబస్తు పెట్టి రాజన్న ఆలయాన్ని మూసివేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ తెలిపారు. సమ్మక్కకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయం లోపల జరిగే విస్తరణ పనులు భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తెలియజేయాలని రామకృష్ణ తెలిపారు. ఈ రోజు వేకువజామున దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేట్ ను మొత్తం రేకులతోటి ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము 15 రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసిన అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది. సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈ రోజు అర్ధరాత్రి 50 మంది పోలీసులు 25 మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మేము తెలంగాణ భక్తుల ఎలుపు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలుపు వేములవాడ రాజన్న. మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం. ఆ గరీబోల దేవుడు కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరం కెళ్ళి ఎపిసోడ్ నడుస్తా ఉంది. దేవాలయం మూసేస్తాం, సంవత్సరం మూసేస్తాం, 2 సంవత్సరాలు మూసేస్తాం, 4 సంవత్సరాలు మూసేస్తాం, మన ఎట్లా ఉంది. సరే గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా 15 రోజులు సమ్మక్క జరగకుండా ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలని చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజులను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదులా దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమైతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే? ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఇక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మన ఒక రోజు కార్తీక మాసంలో పైకి రానియకుండా కింద దీపాలు పెట్టుకుని పోయినారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్ గా వెంటనే నీళ్లతో ఆర్పేస్తారు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా పోతుందా? ఈ రోజు వేకువజామున దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేట్ ను మొత్తం రేకులతోటి ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ. అన్నమయ్య జిల్లా దేవుగుడిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక వద్ద లబ్ధిదారులతోటి సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుకను పందికొక్కులా దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయి చోట్ల ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతా ఉంది. నిన్ననే నేను కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు గాని ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు
ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈ రోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తా అన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. ఈరోజు నమో అంటే నరేంద్ర మోడీ మాత్రమే కాదని నాయుడు మోడీ కలయికని మంత్రి లోకేష్ అన్నారు. సిఐఐ దక్షిణ మండలి విఐటి సంయుక్తంగా నిర్వహించిన హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో ఏపీ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను మరింత ఉన్నత స్థాయిలో ఆలోచించాలన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దృష్టి మనం ఇక్కడి నుంచి చేసే సంస్కరణలు, సహకారం, మార్పులపై ఆధారపడి ఉంటుంది అన్నారు. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that, all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. So these are relationships that we've leveraged, we've worked on, we've interacted, and we're able to ground such amazing companies to Andhra Pradesh. The third clear reason, and I'm sure all of you would have heard in my public speeches also,